అంతరాష్ట్ర దొంగల ముఠా గుట్టును రట్టు చేశారు అన్నమయ్య జిల్లా పోలీసులు. రామాపురం మండలం పరిధిలో రాజస్థాన్కు చెందిన ట్రక్ డ్రైవర్ ఇర్ఫాన్ను బెదిరించి ట్రక్ను అపహరించారు కొందరు వ్యక్తులు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా 4 నిందితులను అరెస్ట్ చేశారు. అపహరణకు గురైన 1,50,00,000 విలువ చేసే ట్రక్కుతో పాటు దొంగిలించడానికి వినియోగించిన స్కార్పియో వాహనం, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. తక్కువ రోజుల్లోనే కేసును సాల్వ్ చేసిన ఎస్పీ ధీరజ్ను సిబ్బంది డీఎస్పీ అభినందించారు. రాజస్థాన్ చెందిన ట్రక్ డ్రైవర్ ఇర్ఫాన్ అనే అతను వచ్చి మన దగ్గర రామాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రక్ డ్రైవర్ రాజస్థాన్ నుండి అల్లాయి మెటల్స్ ని రాజస్థాన్ నుండి తీసుకొని మన యొక్క చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం దగ్గర ఈ అమర్ రాజా బ్యాటరీస్ కు సంబంధించిన దానికి ఈ సప్లై చేస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో పోతూ రామాపురం పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక 4 వ్యక్తులు స్కార్పియో వెహికల్లో వచ్చి అతని వెహికల్ కి ట్రక్కుకి అడ్డంగా వాహనం నిలిపి తర్వాత దాంట్లో నుంచి 2 వ్యక్తులు దిగి ఒక లారీ డ్రైవర్ మీద దాడి చేసి వాళ్ళు ఆ లారీని తీసుకొని వాళ్ళు పారిపోయారు. తర్వాత అతను ఇమ్మీడియట్ గా రామాపురం పోలీస్ స్టేషన్ కి వచ్చి అదే రోజు 6 గంటలకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. దాని బేస్ మీద మనం రాబరీ కేసు కట్టడం జరిగింది రామాపురం పోలీస్ స్టేషన్ లో. డ్రైవర్ ఇచ్చిన ఆ యొక్క స్కార్పియో వెహికల్ ఇచ్చిన నెంబర్ బేస్ చేసుకొని సీసీ కెమెరా యొక్క ఆధారంగా వీళ్ళు ఎక్కడ అని చెప్పి ఈ యొక్క దొంగల గురించి విస్తృతంగా వెరిఫై చేసి తర్వాత వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు ఈ దినము మజ్జిగవాళ్ళపల్లి గంగమ్మ గుడి దగ్గర ఈ యొక్క ముద్దాయిలు వాళ్ళ యొక్క వాహనంలో తర్వాత ఈ ట్రక్ వెహికల్ ఇదంతా పెట్టుకొని ఉన్నారనే సమాచారంతో వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా మహారాష్ట్ర సంబంధించిన వాళ్ళు. రాజ్పుత్ర్ మల్లారి షిండే అనే వ్యక్తి, తర్వాత నిజార్ రఫీక్ షేక్ అనే వ్యక్తి, తర్వాత లక్ష్మణ్ దిగంబర్ షేక్ అనే వ్యక్తి, తర్వాత సూరజ్ రమేష్ ఔరదే. ఈ మొత్తం ఈ 4 వ్యక్తులు ఈ యొక్క స్కార్పియో వాహనంలో వచ్చి ఈ యొక్క రాబరీకి పాల్పడడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ఏదైతే దొంగలించినారో ఆ అశోక్ లేలాండ్ ట్రక్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, దాంట్లో మెటీరియల్ తో సహా.